ఫ్రెండ్స్, భూమి కేవలం మనకు జన్మనిచ్చిన చోటు మాత్రమే కాదు. నీరు, గాలి, బంగారం, వెండి, రాగి, ఇనుము, బొగ్గు, వజ్రాలు, చమురు, గ్యాస్, ఖనిజాలు, ఉప్పు, మట్టి, రత్నాలు మరియు ఎన్నో విలువైన వనరులను మనకిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఈ వస్తువులన్నీ భూమిలో ఏ భాగంలో ఉంటాయి, ఇవి ఎలా ఏర్పడతాయి, మరీ ముఖ్యంగా భూమి లోపల మనుషులు ఇప్పటి వరకు చూడనిది ఏదైనా ఉందా? కాబట్టి ఈ రోజు మనం భూమి లోపలికి ప్రయాణించి భూమి లోతుల్లో ఏం దాగి ఉన్నాయో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. భూమి యొక్క మొత్తం పై భాగాన్ని 100% భావిస్తే అందులో సుమారు 71% భాగంలో కేవలం నీరు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మిగిలిన 29% భాగం భూభాగంలోకి వస్తుంది. ఈ 29 భూభాగంలో మానవ నివాసం 3%, మనం ఉండే గ్రామాలు, నగరాలు 3%లో ఉన్నాయి. ఇక వ్యవసాయం 11%. ఈ 11% భాగంలో వ్యవసాయం జరుగుతుంది. మిగిలిన ప్రాంతం 15%. ఇందులో పర్వతాలు, నదులు, బంజరు భూములు, అడవులు, రోడ్లు, మౌలిక సదుపాయాలు మొదలైనవి ఉన్నాయి. అంటే మొత్తం భూ విస్తీర్ణంలో 100%లో మనిషి నివసించేది కేవలం 0.5% ప్రాంతంలో మాత్రమే. ఇంత తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పటికీ మానవ చర్యల వల్ల భూమికి అనారోగ్యం కలుగుతోంది. అయితే భూమి లోతుల్లోకి దూకడానికి ముందు, అదే భూమి లోతైన పొరల గురించి తెలుసుకునే ముందు చమురు, గ్యాస్ వంటి వనరులు సముద్రం నుంచి కూడా లభిస్తాయి. కాబట్టి దానిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. గోళాకారంగా మరియు ఘనంగా ఉన్న భూమి యొక్క అంతర్గత నిర్మాణం ఒకే విధంగా ఉండదు. ఈ ప్రత్యేక కారణంగా భూమిని 4 ప్రధాన పొరలుగా విభజించారు. అవేంటంటే క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇంకా ఇన్నర్ కోర్. ఇప్పుడు మొదటి పొర అయిన క్రస్ట్, ఇది మనకు చాలా ముఖ్యమైన పొర. ఎందుకంటే దీనిపైనే మనమంతా ఆధారపడి ఉన్నాము. ఈ పొర భూమి ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంది. మరియు ఈ పొరపైనే మన సముద్రం ఉంది. అయితే సముద్రం యొక్క సగటు లోతు 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు మాత్రమే పరిగణించబడుతుంది. కానీ కొన్ని చోట్ల సముద్రం 11 కిలోమీటర్ల వరకు కూడా లోతుగా ఉంది. ఉదాహరణకు మరియానా ట్రెంచ్, అంటే సముద్రం యొక్క గరిష్ట లోతు 11 కిలోమీటర్ల వరకు మాత్రమే పరిగణించబడుతుంది. ఆ తర్వాత సముద్రం కింద భూమి ఉంది, అది ఇన్నర్ కోర్ వరకు వెళ్తుంది. ఏదేమైనా ఇప్పుడు మనం భూమి లోపల అడుగడుగున ప్రయాణించాలి. తద్వారా దాని లోతుల్లో ఏముందో తెలుస్తుంది. మనం నివసించే క్రస్ట్ పొర యొక్క పైభాగం నుంచి ప్రారంభిద్దాం. దీనికోసం నేను డ్రిల్లింగ్ మిషన్ ను సిద్ధం చేస్తున్నా, మీరు రెడీగా ఉండండి. ఇప్పుడు మనం భూమిలో 1 నుంచి 2 అడుగుల లోతుకు వచ్చాము. కాబట్టి ఇక్కడ ఈ లోతులో నివసించే కొన్ని చీమల గూళ్ళు, వానపాములు మరియు ఎలుకలు మనకు దొరకవచ్చు. ఆ తర్వాత మనం 10 అడుగుల లోతుకు వచ్చాము. ఇక్కడ మనకు కొంత ఇసుక మట్టి కనిపిస్తుంది. దీనితో పాటు ఇంటి పునాదులు, చెట్ల వేర్లు, పైప్ లైన్లు మరియు మురుగునీటి పారుదల వ్యవస్థలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ ప్రతి చోట ఒకేలా ఉండవు. ఆ తర్వాత మనం 50 అడుగుల లోతుకు వచ్చాము. ఇక్కడ మనకు మంచి నీరు దొరుకుతుంది. ఇది మనం తాగే నీరు. ఈ నీరు ఇసుక మట్టిలో నిల్వ ఉంటుంది. అయితే కొన్ని చోట్ల 30 నుంచి 40 అడుగుల లోతులోనే నీరు వస్తుంది. ఇది ప్రాంతం మరియు శిలలపై ఆధారపడి ఉంటుంది. ఇక 50 నుంచి 100 అడుగుల లోతులో మీకు లక్షల సంవత్సరాల నుంచి పూడ్చిపెట్టబడిన పాత మొక్కలు మరియు జంతువుల శిలాజాలు దొరకవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భూమి లోపలి నీరు అన్ని చోట్ల ఒకే లోతులో లేదు, వేర్వేరుగా ఉంది. ఉదాహరణకు కొన్ని చోట్ల ఇది 30 అడుగుల వద్దే దొరుకుతుంది, మరికొన్ని చోట్ల ఇది 1000 అడుగుల లోతులో దొరుకుతుంది. భూమి కింద ఉన్న నీరు 30 అడుగుల నుంచి 2 కిలోమీటర్ల వరకు మాత్రమే లభిస్తుందని చెప్తారు. కానీ కొన్ని చోట్ల ఇది 5 కిలోమీటర్ల లోతులో కూడా ఉంటుంది. కానీ ఇది తాగడానికి మాత్రం పనికిరాదు. ఆ తర్వాత మీకు ద్రవ రూపంలో నీరు దొరకదు. అయితే తాగడానికి అనువైన నీరు 750 మీటర్ల వరకు మాత్రమే శుద్ధమైందిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే WHO మరియు యునెస్కో నివేదికలు 900 మీటర్ల తర్వాత నీరు తాగడానికి పనికిరాదని చెప్తున్నాయి. ఎందుకంటే అందులో మినరల్స్ కలిగి ఉంటాయి. ఇవి దానిని ఉప్పగా మారుస్తాయి. కాబట్టి మీరు 2 నుంచి 5 కిలోమీటర్ల కిందకు వెళ్తే మీకు నీరు ద్రవ రూపంలో దొరకదు. భూమి లోతు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత మరియు ప్రెజర్ విపరీతంగా పెరుగుతాయి. ఈ అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనం కారణంగా నీరు తన సాధారణ ద్రవ రూపాన్ని కోల్పోయి ఖనిజాల నిర్మాణంలో మరియు శిలల లోపల బంధించబడి ఉంటుంది.
ఇక సరే మనం ముందుకు వెళ్దాం. సుమారు 500 మీటర్ల లోతుకు వెళ్ళినప్పుడు మనకు నల్లమట్టి మరియు ఇసుక మట్టి పొరలు దొరుకుతాయి. అయితే కొన్ని చోట్ల ఈ మట్టి భూమి ఉపరితలంపైనే కనిపిస్తుంది. కారణం టెక్టోనిక్ ప్లేట్లు, భూకంపాలు మరియు అగ్నిపర్వతాల నుంచి పైకి రావడం. ఇక సుమారు 800 మీటర్ల లోతులో మనకు సున్నం మరియు జిప్సం పొర దొరుకుతుంది. ఆ తర్వాత 1 కిలోమీటర్ లోతుకు వెళ్ళినప్పుడు మనకు చిన్న చిన్న బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులు దొరుకుతాయి. ఇవి అంత లోతులో కూడా వృద్ధి చెందుతాయి. 1 నుంచి 5 కిలోమీటర్ల లోతు వరకు వచ్చినప్పుడు మనకు కొన్ని శిలలు కనిపిస్తాయి. అవి షేల్, శాండ్ స్టోన్ మరియు లైమ్ స్టోన్. షేల్ శిలలను సిమెంట్ మరియు టైల్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇక శాండ్ స్టోన్ ను నిర్మాణం మరియు విగ్రహాల కోసం ఉపయోగిస్తారు. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఈ శాండ్ స్టోన్ శిలతోనే నిర్మించబడింది. ఆ తర్వాత లైమ్ స్టోన్ వస్తుంది. దీనిని సిమెంట్, సున్నం మరియు కాంక్రీట్ తయారీలో ఉపయోగిస్తారు. ఇక 1 నుంచి 5 కిలోమీటర్ల లోతులోనే చమురు మరియు గ్యాస్ నిల్వలు ఉంటాయి. అయితే సముద్రంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సముద్రం యొక్క సగటు లోతు 3 నుంచి 4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. లక్షల కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన జీవుల నుంచి మాత్రమే గ్యాస్ మరియు చమురు ఏర్పడతాయి. ఇంత లోతులోనే బొగ్గు కూడా దొరుకుతుంది. బొగ్గు కూడా సుమారు ఇదే 1 నుంచి 5 కిలోమీటర్ల లోతులో దొరుకుతుంది. అయితే దీని ఏర్పాటు విధానం వేరు. బొగ్గు చనిపోయిన భారీ మొక్కలు మరియు వృక్షజాలం నుంచి ఏర్పడుతుంది. బొగ్గు తరచుగా పీఠభూమి ప్రాంతాల్లో దొరుకుతుంది. ఇక 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులోకి వచ్చినప్పుడు మనకు బసాల్ట్, గ్రానైట్, డోలరైట్ వంటి అగ్నిశిలలు కనిపిస్తాయి. బసాల్ట్ ను రోడ్లు వేయడానికి ఉపయోగిస్తారు మరియు గ్రానైట్ ను గట్టిదనం ఉన్న ఇళ్ల కోసం ఉపయోగిస్తారు. అయితే డోలరైట్ ను రైలు మార్గాల పట్టాల కోసం ఉపయోగిస్తారు. ఇక 10 నుంచి 20 కిలోమీటర్ల లోతుకు వచ్చినప్పుడు మనకు దాదాపు 300 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత కనిపిస్తుంది. ఈ లోతులోనే ఖనిజాల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది. అవి బంగారం, రాగి, ఇనుము మరియు జింక. దీనితో పాటు కొన్ని చోట్ల మికా మరియు గ్రానైట్ కూడా లభిస్తుంది. కానీ మనిషి ఇంత లోతు వరకు తవ్వలేడు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ఖనిజాలను పైకి తీసుకురావడానికి భూకంపాలు, అగ్నిపర్వతాలు మరియు టెక్టోనిక్ ప్లేట్లు మనకు సహాయం చేస్తాయి. ఈ సహజ కదలికల కారణంగా లోతులో ఏర్పడిన ఖనిజాలు 3 నుంచి 4 కిలోమీటర్ల లోతుకు లేదా అంతకంటే తక్కువ లోతుకు నెట్టబడతాయి. మనుషులు ఈ లోతులో తవ్వకాలు జరపడం సులభం. విలువైన ఖనిజాలు చాలా లోతులో ఏర్పడినప్పటికీ భూమి కదలికలే వాటిని మనుషులు తవ్వుకోగలిగే లోతుకు తీసుకువస్తాయి. ఇక మనం 20 నుంచి 35 కిలోమీటర్ల లోతుకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత సుమారు 500 నుంచి 700 డిగ్రీల సెల్సియస్ వరకు అవుతుంది. ఇంత లోతులో కైనెట్ వంటి రాళ్లు ఏర్పడతాయి. అవి ఆభరణాలలో ఉపయోగిస్తారు. 30 నుంచి 35 కిలోమీటర్ల లోతుకు వెళ్ళినప్పుడు 600 నుంచి 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత కనిపిస్తుంది. ఇంత లోతులో ఇనుము మరియు మెగ్నీషియం వంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి. 70 కిలోమీటర్ల లోతుకి వెళ్ళినప్పుడు మనకు తర్వాతి పొర కనిపిస్తుంది. దీనిని మనం మాంటెల్ అంటాము మరియు ఇక్కడి నుంచే అగ్నిపర్వతాల ప్రాంతం మొదలవుతుంది. ఇప్పుడు మనం 70 కిలోమీటర్ల కిందకి వచ్చాము. ఇక్కడితో క్రస్ట్ పొర ముగిసింది కూడా. ఇప్పుడు మనం మాంటెల్ పొరలో ప్రయాణిద్దాము. ఇది దాదాపు 2900 కిలోమీటర్ల మందంతో ఉంటుంది. ఈ పొర భూమి యొక్క అన్ని పొరల కంటే కూడా మందమైంది. ఇక్కడ ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇక 100 కిలోమీటర్ల లోతుకు వచ్చినప్పుడు ఇక్కడే భూమి ఉపరితలాన్ని తయారు చేసే టెక్టోనిక్ ప్లేట్స్ కనిపిస్తాయి. ఈ ప్లేట్లు కదలడం వల్లనే భూకంపాలు వస్తాయి. ఇక 450 కిలోమీటర్ల లోతు. ఈ లోతుకు వచ్చేసరికి ఉష్ణోగ్రత 1600 డిగ్రీల సెల్సియస్ అవుతుంది. ఈ ప్రాంతంలో భూమిపై ఉన్న సముద్రాల కంటే కూడా ఎక్కువ నీరు నిల్వ ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే ఈ నీరు ద్రవ రూపంలో ఉండదు. బదులుగా రింగ్ వుడైట్ అనే ఖనిజాల నిర్మాణంలో బంధించబడి ఉంటుంది. ఇక 1000 కిలోమీటర్ల కిందకు వచ్చినప్పుడు ఇక్కడి పదార్థం ఘనము కాదు, ద్రవము కాదు. ఇది ఒక గట్టి ప్లాస్టిక్ లాగా ఉంటుంది. ఇది చాలా నెమ్మదిగా కదులుతుంది. ఈ నెమ్మది కదలికల వల్లే భూకంపాలు, అగ్నిపర్వతాలు మరియు టెక్టోనిక్ ప్లేట్లు కదలడం వంటి కార్యకలాపాలు మొదలవుతాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 1800 నుంచి 2200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక 2000 కిలోమీటర్ల లోతు. ఇక్కడ ఉష్ణోగ్రత 3000 నుంచి 3500 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. ఈ భాగం కూడా నెమ్మదిగా కదిలే గట్టి ప్లాస్టిక్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం 4000 కిలోమీటర్ల కిందకు వచ్చాము మరియు భూమి యొక్క ఔటర్ కోర్ లోకి
చేరుకున్నాము. ఇది సుమారు 2200 కిలోమీటర్ల మందంతో ఉంటుంది. ఈ పొర మీకు పూర్తిగా కరిగినట్లు కనిపిస్తుంది, లావా కరిగినట్లుగా. ఇక్కడ ఉష్ణోగ్రత 4000 నుంచి 5000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది కరిగిన ఇనుము నికెల్ లాగా నీటిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కరిగిన లోహం యొక్క ప్రవాహం కారణంగానే భూమి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంతం వలె పనిచేస్తూ సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన చార్టెడ్ పార్టికల్స్ ను భూమి వైపు రాకుండా పట్టుకుని బయటకు నెట్టేస్తుంది. దీనివల్ల మన భూమి సురక్షితంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మందమైన ఈ పొరను దాటినప్పుడు మనకు భూమి యొక్క చివరి పొర కనిపిస్తుంది. దీనిని ఇన్నర్ కోర్ అంటారు. అయితే ఇది ఔటర్ కోర్ లాగా కరిగిన స్థితిలో ఉండదు, బదులుగా ఇది ఘనంగా ఉంటుంది. ఎందుకంటే భూమి యొక్క అధిక పీడనం కారణంగా ఇది ఘనంగా మారుతుంది. అయినప్పటికీ ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 5000 నుంచి 6000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలం వలె ఉంటుంది. ఈ పొర దాదాపు 1300 కిలోమీటర్ల మందంతో ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే క్రస్ట్ 70 కిలోమీటర్లు, మాంటెల్ మందం 2900 కిలోమీటర్లు, ఔటర్ కోర్ మందం 2200 కిలోమీటర్లు మరియు ఇన్నర్ కోర్ మందం 1220 కిలోమీటర్లు, మొత్తం 6390 కిలోమీటర్లు మన భూమి లోతు. ఇక దీని తర్వాత ముందుకు వెళ్తే ఇప్పుడు మనం తెలుసుకున్న పొరలే మళ్ళీ తిప్పి కనిపిస్తాయి. కాబట్టి మొత్తం భూమి యొక్క వ్యాసం 12780 కిలోమీటర్లు అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది.